మనం ప్రార్థన గురించి ప్రతి శుక్రవారం కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నామండి. మనం భక్తుల ప్రార్థనలు విన్నాము. తర్వాత కృతజ్ఞతా ప్రార్థన ఎలా చేయాలో కూడా మనం చూసాము. తర్వాత ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్చుకున్నామండి. అయితే అన్నయ్య గారు 5 నిమిషాల వాక్యం అన్నప్పటి నుంచి కూడా నాకు ఒకటే తలంపండి. పరలోక ప్రార్థనే నాకు తలంపులు వస్తున్నాయండి. అందరం తెరిచి బైబిల్ గ్రంథం తెరుద్దామండి. మత్తయి సువార్త అండి 6వ అధ్యాయము 6వ వచనం కానించి 9వ వచనం కానించి చదువుకుందామండి. కాబట్టి మీరెలాగ ప్రార్థన చేయడి. పరలోకమునందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచెయ్యము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపడు. ఎన్నోసార్లు ఈ యొక్క వచనం గురించి మనం ఎన్నో అర్థాలు సేవకుల గారి ద్వారా తెలుసుకున్నాము. అలాగే బయట మీటింగ్లో కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రభు రాకడ దినములో ఇదే కంఠస్థ వాక్యం చిన్నపిల్లల్ని అడిగినా టకటక లెగిసి కంఠస్థ వాక్యం కింద చెప్తారండి. కానీ ఇది కంఠస్థ వాక్యం కాకుండా మనం ఆలోచించినట్టయితే దీనిలో ఎంతో అర్థం ఉన్నదండి. మనం నిత్యం బ్రతుకుతున్నప్పుడు మనం మాట్లాడే మాట, మనం చేసే ప్రార్థన, మన యొక్క స్థితిగతుల గురించి కూడా దేవుడు స్పష్టంగా ఈ కొన్ని వచనంలో తెలియజేశారండి. ఈ వచనాలు మనం అనుదినం కూడా ధ్యానించుకుంటూ ఇతరుల పట్ల కూడా మనం క్షమించే గుణము, ఇతరుల పట్ల మనం ప్రార్థించే గుణము మనందరము కలిసి నేర్చుకుందామండి. ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నానండి.